ఈసారి అక్టోబర్‌లో మనకి ఎన్నో మూవీస్ రాబోతున్నాయి. అండ్ ఆ మూవీస్ అన్నీ గూడా చాలా ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ అదే గాకుండా చాలా బాగా కంటెంట్ డెలివర్ చేస్తాయన్న ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఉన్నాయి. అండ్ అందులో ఫస్ట్ మూవీ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం 'కాంతార చాప్టర్ 1 ది లెజెండ్'. అండ్ నెక్స్ట్ 31 అక్టోబర్‌కి 'బాహుబలి ద ఎపిక్' మూవీ రిలీజ్ అవుతుంది. ఒక మాస్టర్ కట్ రిలీజ్ అయిపోతున్నారు 2 మూవీస్‌ని కలిపి. సో, అది చూడడానికి నేనైతే చాలా ఇంట్రెస్టెడ్‌గా ఉన్నాను. అండ్ 10థ్ అక్టోబర్ 2025కి హాలీవుడ్ మూవీ 'ట్రాన్' అయితే రిలీజ్ అవ్వబోతుంది. అండ్ దీని మీద కూడా హాలీవుడ్‌లో డీసెంట్ ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. అండ్ బాలీవుడ్ నుంచి మాట్లాడుకుంటే 21 అక్టోబర్‌కి మనకి 'ఏక్ దీవానే కీ దీవానియత్' అనే మూవీ రిలీజ్ అవుతుంది. అండ్ ది నెక్స్ట్ మూవీ విచ్ ఐ యామ్ పర్సనల్లీ ఎక్సైటెడ్ ఫర్ ఇస్ అదే డేట్ రోజు 21 అక్టోబర్‌కి 'థామా' మూవీ రిలీజ్ అవ్వబోతుంది. అండ్ ఇది మన 'మ్యాడాక్' హారర్ ఫిల్మ్ యూనివర్స్ ఏదైతే ఉందో అదే మూవీ యూనివర్స్ యొక్క పార్ట్. సో, డీసెంట్ ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. అండ్ తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు. అండ్ 'రష్మిక' గారు లీడ్ రోల్ ప్లే చేస్తున్నారు. అండ్ 31 అక్టోబర్ రోజు 'మాస్ జాతర' మూవీ రిలీజ్ అవ్వబోతుంది రవితేజ గారిది. కానీ దీని మీద పెద్దగా ఎక్స్‌పెక్టేషన్స్ ఎవరికీ లేవు. అసలు ఈ మూవీ ఎలా డెలివర్ చేస్తుంది? అసలేమైనా డెలివర్ చేస్తుందా లేదా అనే డౌట్సే చాలా మందికున్నాయి. సో, దీని తర్వాత 'ద స్మాషింగ్ మిషన్' అనే ఒక బయోగ్రఫీ ఫిల్మ్ అయితే రాబోతుంది హాలీవుడ్ నుంచి ఆన్ 10థ్ అక్టోబర్ 2025. అండ్ ఇదే రోజు 'ఎర్ర చీర' అనే మూవీ కూడా రిలీజ్ అవుతుంది భయ్యా 10థ్ అక్టోబర్ 2025కి. సో, ఇంకేమైనా ఉన్నాయంటే 17థ్ అక్టోబర్‌కి 'ఎల్ఐకే' మూవీ రిలీజ్ అవుతుంది 'లవ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ'. అండ్ టాకింగ్ అబౌట్ అనదర్ ఫిల్మ్స్ విచ్ ఆర్ రిలీజింగ్ పెద్దగా మూవీస్ అయితే ఏం లేవు. లైక్ చాలా ఇంట్రెస్టింగ్‌వి. ఇవే ఇక్కడి వరకు ఉన్న మూవీస్ అయితే మనకి ఇప్పటికైతే ఇవే మూవీస్ ఉన్నాయి. అండ్ ఇందులో మోస్ట్ ఎక్సైటింగ్ ఏదైనా ఉందా భయ్యా అంటే 'బాహుబలి ది ఎపిక్' అండ్ అదే కాకుండా 'కాంతార' అండ్ ద నెక్స్ట్ మూవీ విచ్ ఐ యామ్ పర్సనల్లీ ఎక్సైటెడ్ ఫర్ ఇస్ 'థామా'. బికాజ్ ఎందుకంటే ఆల్రెడీ సినిమాటిక్ యూనివర్స్‌లో 'స్త్రీ' గానియండి, 'భేడియా' గానియండి ఇవన్నీ డీసెంట్‌గా వర్కౌట్ అయ్యాయి కాబట్టి నాకు తెలిసి ఇది కూడా డీసెంట్‌గా వర్కౌట్ అయ్యి మంచి కలెక్షన్సే తీసుకొనొస్తుంది. సో, మీరు ఈ అన్ని మూవీస్‌లో ఏ మూవీకి ఎక్సైటెడ్‌గా ఉన్నారు ఈ అక్టోబర్‌లో కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా చెప్పండి.